హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీరు కనుక అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా శుభ్రం చేసుకుని ఒక బౌల్లోకి మ్యారినేషన్ కోసం తీసుకోవాలండి. నేను ముందుగానే చికెన్ పీసెస్ని శుభ్రం చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము అలానే కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకుని గింజలు తీసేసి దానిలో ఉన్న నిమ్మరసాన్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. హాఫ్ కేజీ చికెన్కి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ మొత్తం పడుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని 1 to 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 అవర్స్ వరకు మీరు మ్యారినేట్ చేయగలిగితే చికెన్ పీసెస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మినిమం 1 అవర్ అయినా సరే పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తయారీ విధానంలోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకులు అలానే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో కూడా బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాం అనమాట. మరీ స్పైసీనెస్ ఎక్కువైపోకుండా కొంచెం ఇక్కడ తగ్గించి వేసుకోవాలి మనం గ్రేవీలోకి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు అలానే ఉల్లిపాయ చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మరీ తక్కువగా ఉండకూడదండి. దమ్మే కదా పర్వాలేదు అని అనుకోవద్దు. గ్రేవీ ఎక్కువగా ఉంటేనే దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక లార్జ్ సైజ్ ఉల్లిపాయ మొత్తం తీసుకోవాలండి, స్లిట్స్గా కట్ చేసుకుని. ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి తగినంత సాల్ట్ అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. జాజికాయని ఇలా తురిమి వేసుకుంటున్నానండి. దానికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. కొద్దిగా తురిమి వేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మరొక స్టవ్ పైన ఒక గిన్నెలోకి రైస్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ తీసుకుంటున్నానండి. ఆ వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ మనకి పొడి పొడిలాడుతూ రావడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. అలానే బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జాపత్రి అలానే జాజికాయ పొడి కూడా వేసుకుంటున్నాను. జాజికాయ తురిమి వేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ వాటర్ పైన కనిపిస్తుందో లేదో జాజికాయ నేను తురిమినట్టు. జాజికాయ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్కి. మూత పెట్టుకుని వాటర్ ఒక బాయిల్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోగానే నేను కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. అది నేను మీకు చూపించలేదు, చూస్తున్నారు కదా ఇక్కడ పుదీనా కొత్తిమీర మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు 2 లార్జ్ టొమాటోస్ని బాగా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటున్నాను. మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. చూస్తున్నారు కదా బాగానే మగ్గిపోయాయి. పండిన టొమాటోస్ అండి, బాగా త్వరగా మగ్గాయి. ఇప్పుడు నేను కారం మసాలాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం అలానే మసాలాలు యూస్ చేసాం కదా. సో ఇప్పుడు కొంచెం ఆ దృష్టిలో పెట్టుకుని కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెష్ కర్డ్ వేసుకుంటున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. మనకేనా కొంచెం కారం ఎక్కువైనా కర్డ్ వల్ల కొద్దిగా బ్యాలెన్స్ అవుతుందండి. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
పెరుగు మాత్రం కొద్దిగా పులిసినా సరే మీరు యాడ్ చేయొద్దండి, స్కిప్ చేసేయండి, అదే బెటర్ అది యాడ్ చేసే బదులు. చూస్తున్నారు కదా పెరుగు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నానండి, మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని కూడా బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ చికెన్ పీసెస్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్లోనే చికెన్ పీసెస్ మనకి ఉడికిపోతాయి అన్నమాట. ఆల్రెడీ 2 అవర్స్ వరకు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఎంతోసేపు కూడా పట్టదు మనకి చికెన్ ఉడకడానికి. వితిన్ 10 to 15 మినిట్స్లోగానే మనకి ఉడికిపోతుంది చికెన్ పీసు. మూత పెట్టుకుంటున్నానండి. ఈలోగా వాటర్ చూద్దాం. చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ నేను కడిగి పెట్టుకున్నానండి, అసలు నేను నానపెట్టలేదు, జస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత జెంటిల్గా ఒకసారి స్టిర్ చేసి మూత పెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే నాకు చికెన్ పీసెస్ అన్నీ ఉడికిపోయాయండి. కానీ నాకు గ్రేవీ అనేది బాగా థిక్గా అయిపోయిందనమాట. నాకు అలా కాదు కావాల్సింది, గ్రేవీ కొంచెం జారుగా ఉంటేనే మనం దమ్ వేసినప్పుడు బాగుంటుంది. సో నేను కొద్దిగా వాటర్ పోస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసి మరొక 2 నిమిషాల సేపు ఉడికించుకుంటున్నానండి గ్రేవీని. ఇప్పుడు ఒకసారి నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. రైస్కి ఆల్రెడీ మనం వాటర్లోనే సాల్ట్ వేసాం కదా, సో ఇక్కడ కూడా మనం సాల్ట్ చెక్ చేసుకుని కొద్దిగా అయినా పట్టేలా అయితే గ్రేవీకి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం పడుతుందండి, యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. మరొక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను కర్రీని. ఈలోగా ఇక్కడ రైస్ గ్రెయిన్ చూద్దామండి. 70% మనకి రైస్ గ్రెయిన్ ఉడికినట్టు అయితే సరిపోతుంది. మనం దమ్ వేసినప్పుడు ఆవిరికి మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదా మరీ పలుగ్గాను లేదు, అలానే అసలు ఉడకలేదు. ఇప్పుడు నేను వాటర్ మొత్తం కూడా వార్చేసుకున్నానండి. ఇట్లా రెడీ పెట్టుకున్నాను నేను దమ్ వేసుకోవడానికి రైస్ని. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. మరీ దగ్గర పడిపోలేదు, అలా అని మరీ బాగా సూపీగా కూడా లేదండి. కరెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు దమ్ వేసుకోవడానికి మందే లేట్ అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. నా దగ్గర అడుగు మందంగా ఉన్న గిన్నె పెద్దది ఏది లేదు, సో నేను కుక్కరే తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను చికెన్ గ్రేవీ వేసుకుంటున్నానండి. అలానే దానిపైన సెకండ్ లేయర్గా మనం రైస్ని వేసుకోవాలి. రైస్ని తీసి వేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. రైస్ గ్రెయిన్ అనేది మనకి ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. అలానే ఈ రైస్ లేయర్ పైన మళ్ళీ మనం కర్రీ లేయర్ వేసుకోవాలి, చికెన్ గ్రేవీ లేయర్. అలానే దానిపైన రైస్ లేయర్ అనమాట. ఇలా మనకి చికెన్ గ్రేవీ అలానే రైస్ కూడా అయిపోయేంత వరకు లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్ళాలి. బట్ టాప్ లేయర్ వచ్చేసి మనకి రైస్ ఉండాలి. ఇప్పుడు నేను లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ మిక్స్ చేశానండి కొద్దిగా వాటర్లో. ఆ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ మాత్రం మిస్ చేయొద్దు, కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా కూడా పైనుండి వేసుకుంటున్నాను. కరెక్ట్గా దానికి సరిపడా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక 1/2 అవర్ వరకు మగ్గించుకుంటున్నానండి. పైన నేను ఆవిరి అనేది పోకుండా ఒక బరువైన నీళ్ళ బిందె పెట్టుకున్నాను. ఈ చపాతీ పిండిని ఏదైనా కలిపి ప్లేట్ చుట్టూ పెట్టడం ఇదంతా ఏం వద్దండి, నీళ్ళ బిందె ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 అవర్ తర్వాత అనమాట. చూద్దాం. చూస్తున్నారు కదా పైనుండి అయితే ఇట్లా ఉందండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసి చూపిస్తున్నాను. చూసారు కదండి మన బిర్యానీ లుక్ ఎలా ఉందో. సేమ్ రెస్టారెంట్ టేస్ట్లానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈట్ నాన్ స్టాప్.